వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్. వైసీపీ నీచమైన డ్రామాలాడుతుంది. అధికార పార్టీపై చంద్రబాబు ఫైర్. బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలు ఒకటయ్యాయి. మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి కుట్రలకు తెరలేపారన్న లక్ష్మణ్. రాజకీయ కక్షతో కుమారుని ఇబ్బంది పెడుతున్నారు. కావాలనే కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారన్న షకీల్. సీతారాంబాగ్లో కొనసాగుతున్న రాముని శోభాయాత్ర. పోలీసుల వలయంలో ర్యాలీ. తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. తొలి దశ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం 5 గంటలకు మైకులు మోగబోయాయి. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడతల భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు.
భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. ఆ సమయంలో చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజాగా భారతదేశ జనాభా నివేదికను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరుకుంది. ఇందులో 24% జనాభా 0 నుంచి 14 ఏళ్లలోపు వారే. రాబోయే 77 ఏళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని ఈ నివేదికలో అంచనా వేశారు. జనాభాతో పాటు నవజాత శిశువుల మరణాలు, మహిళల స్థితి, ఎల్జీబీటీక్యూ మొదలైన వాటి గురించి కూడా నివేదిక వివరించింది. భారతదేశంలో మాతా శిశు మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయని కూడా నివేదికలో చెప్పింది. భారతదేశంలో 144.17 కోట్ల జనాభాలో 24% మంది 0 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గలవారు కాగా 17% మంది 10-19 సంవత్సరాల మధ్య వయసు గలవారు. భారతదేశంలో 10-24 సంవత్సరాల వయసు గలవారు కూడా 26% ఉండగా 15-64 సంవత్సరాల వయసు గలవారు అత్యధికంగా 68% మంది ఉన్నారు. భారతదేశ జనాభాలో 7% మంది 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు ఉన్నారు. ఇందులో పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు, స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలు. భారతదేశంలో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాలలో ఇది 8%. యుఎన్ఎఫ్పిఏ భారతదేశంలోని 640 జిల్లాల్లో 1/3 ప్రసూతి మరణాలను తగ్గించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడైంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడానికి, శిశువులు తల్లులకు పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇది కాకుండా మంచి చౌకైన ఆరోగ్య సంరక్షణ కూడా జనాభా పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కాంగ్రెస్ సర్కారుపై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయన్న ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి డూప్ ఫైటింగ్ చేస్తున్నారని విమర్శించారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి కొత్త కుట్రలకు తెరలేపారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి పట్ల ప్రజల ఆకర్షణను సహించలేక ఇవాళ ఎవరికి వారిగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ మోదీ గారి పట్ల లేదా బీజేపీ పట్ల మీరు చేస్తున్న విమర్శలు ఇవాళ ప్రజలు ఏమాత్రం కూడా ఇవాళ ఆదరించలేకపోతారు. అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ. సీఎం జగన్పై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకురాలేని హీనమైన పరిస్థితి నెలకొందన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలని భ్రష్టు పట్టించి వేయటం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని ఎంపీటీసీలని ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. కనీసం ఉత్సవ విగ్రహాల కన్నా సంవత్సరానికి ఒకసారి బయటికి తీసి ఇలా శ్రీరామనవమి వచ్చినప్పుడు ఇట్లా రాములవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు, పూజలన్నా చేస్తారు. సర్పంచులకి ఎంపీటీసీలకి ఆ భాగ్యం కూడా లేదు. అంతకంటే దీనమైన పరిస్థితుల్లో గ్రామాల్లో ఈ రోజున ఆ ప్రజాప్రతినిధులు ఉండటం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలని సీఎం రేవంత్పై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాలలు నాసిరకం భోజనాలు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించడం లేదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడిన వారంతా కనుమరుగయ్యారని అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం వెంకటరెడ్డి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. కోమరెడ్డి గారికి వారి మాటకైనా నిలకడ ఉంటుందా? ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు. వాళ్ళ అన్నదమ్ములు క్రెడిబిలిటీ ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారు తన మంత్రి పదవి కాపాడుకోవడానికి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అన్నం దించాలా, తను మంత్రి అని చెప్పి తను మాట ఇద్దరు రేవంత్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఇవాళ పోటీ పడుతూ ఉన్నారు. క్రెడిబిలిటీ లేని నాయకులు ఇవాళ కోమరెడ్డి బ్రదర్స్. ఇవాళ నల్లగొండ జిల్లాలో ఇంతమంది హాస్టళ్ల విద్యార్థులు, పేద విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ను సందర్శించి చూసే తీరిక లేదు వాళ్ళకు. కానీ రాజకీయాల్లో మాట్లాడే తీరిక మాత్రం ఉన్నది. అలాంటి నాయకుల గురించి ఎవ్వరు పట్టించుకోరు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు వాళ్ళు. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ వాదులమ్మన్నట్టు ఏదో ఒక జబ్బలు వేసుకునే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించరు. కోమరెడ్డి గారికి వారి మాటకైనా నిలకడ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు వీధులు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. అర్ధరాత్రి ప్రారంభమైన భారీ వర్షం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.